నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రైతు భరోసా, గతంలో రైతు బంధు పథకం కింద సంవత్సరానికి 10,000 గత ప్రభుత్వం ఇవ్వగా దాన్ని 2,000 పెంచి 12,000 ఇవ్వడానికి నిన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు 12,000 ఇవ్వడానికి, సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నాకు తెలిసి రైతు కూలీలు అంటే దానిలో ముఖ్యంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఆ పథకం వర్తించే అవకాశం అయితే కనబడుతుంది. దీన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేయడం జరిగింది. అంటే దాదాపు 4 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటేమో రైతు భరోసా కింద 12,000 ఇవ్వడానికి చాలా నిన్న క్యాబినెట్ తీర్మానం చేసినట్టు తెలుస్తూ ఉంది. రైతు భరోసా 12,000 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ రైతు కూలీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు కూడా 12,000 సంవత్సరానికి ఇవ్వడానికి నిన్న క్యాబినెట్ తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. సో అది ఇవ్వకపోవడం వల్ల చాలా రకాల అనర్థాలు జరుగుతున్నాయి. ఇటు సంక్షేమ పథకాల్లో కోత పడతా ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీలు కూడా చాలా వరకు రేషన్ కార్డు లేని వాళ్ళకు చాలా తక్కువగా వచ్చే సందర్భాలు కనబడతా ఉన్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది రైతులు. సో దానిలో భాగంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ధరణి పోర్టల్లో ఉన్నటువంటి అన్ని భూములకు రైతు బంధు ద్వారా, కొన్ని లక్షల ఎకరాల భూములకు రైతు బంధు ద్వారా డబ్బులు వేయడం జరిగింది. దానిలో రహదారులకు ఇచ్చిరు, జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, వాటికి ఇచ్చిరు, పెట్రోల్ బంకులకు ఇచ్చిరు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, ఏది పడుతుంది అసైన్డ్ భూములు, ఆ భూములు, ఈ భూములు అనుకుంటా వ్యవసాయ యోగ్యం లేనటువంటి అన్ని భూములు కూడా ఇచ్చేసి దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందని చెప్పి గతంలో మేము చెప్పిన. దీనివల్ల మా అంచనా ప్రకారం ప్రభుత్వం ఏమో దాదాపు 23,000 కోట్లు చెప్తున్నప్పుడు కూడా మా అంచనా ప్రకారం 50,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి. గత 2018లో వచ్చినటువంటి ఈ స్కీమ్ ఏతుందో 6 సంవత్సరాల్లో దాదాపు 50,000 కోట్ల రూపాయల ఈరోజు వృధా అయినాయి అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్పగలను. దీనివల్ల కేసీఆర్ యొక్క అనాలోచితమైన నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా చూసినాం. రైతు బంధు ద్వారా అనేకమైనటువంటి విషయాలు మనం చూసినాం. రైతు బంధు ద్వారా ఈరోజు చాలా వరకు వ్యవసాయ యోగ్యం లేనటువంటి భూములకు ఇవ్వడం ద్వారా దాదాపు 50,000 కోట్ల రూపాయలు అనేకరంతమైనవి. ఇది కేసీఆర్ చేసినటువంటి భారీ మోసంగా మనం అయితే చెప్పొచ్చు. నిజంగా రైతు బంధు అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు ఇవ్వాలి, కానీ అసలు ఏ సంబంధం లేనటువంటి వాళ్ళకు, వ్యవసాయం సంబంధం లేనటువంటి వాళ్ళకు, వెంచర్లు చేస్తున్నటువంటి వాళ్ళకు, నాలా కన్వర్షన్ అయిన వాళ్ళకి, ప్లస్ అనేక రకాల కమర్షియల్ భూములకు కూడా ఈరోజు రైతు బంధు ఇచ్చి కేసీఆర్ దాగా ఇచ్చిండు. ఇది 50,000 కోట్ల రూపాయల అనేకరంతమైన విషయం వాస్తవం. దీనిలో భాగంగా ఇంకా దీన్ని ఏం చేసిండు కేసీఆర్, ఈ లక్షల ఎకరాల భూములను రైతు బంధు వేయడం ద్వారా ఈ నిన్న ఇక్కడ మన సిరిసిల్ల సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2,000 ఎకరాల భూములను ధరణి ద్వారా ఎక్కించుకున్నారట. వీటన్నిటి కూడా రైతు బంధు పడ్డది, లీగల్ అయిపోయింది. ఇక్కడ అసలు విషయం తెలుస్తుంది. 50,000 కోట్ల రూపాయలు ఒకవైపు ప్రజాధనం వృధా అయితే, ఇంకొక వైపు ఒక కాన్స్టిట్యున్సీకి 2,000 ఎకరాలు అంటే 100 కాన్స్టిట్యున్సీలు యావరేజ్ చేసుకున్నా కానీ 2 లక్షల ఎకరాల భూములు దోచుకున్నారు ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తక్కువ 1,00,000 ఎకరాలను దోచుకుంటారు వీళ్ళంతా, ఈ కల్వకుంట్ల కాలకేయులు వాళ్ళ పరివారం అంతా కూడా. సో ఇది ఈ ధరణి ఈ యొక్క రైతు బంధు ద్వారా జరిగినటువంటి మోసం అని చెప్పేసి అంటారు. ఈ స్కీమ్ తప్పు కాదు, కానీ ఈ స్కీమ్ని ఏ విధంగా కేసీఆర్ తన యొక్క సామాజిక వర్గానికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని వేల లక్షల ఎకరాల భూములు కట్టబెట్టిండో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డిని చాలా క్లియర్గా తీసుకోవడం జరిగింది. ఎవరైతే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు మాత్రమే మేము ఇస్తాం, ఈ రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు, వెంచర్లు, రహదారులు ఏవైతున్నాయో వాటికి మేము రైతు బంధు ఇవ్వమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. గత 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం ఏ విధంగా ఉందో మనం మన కళ్ళ ముందు కనబడతా ఉంది. పెద్దగా మనం దీని మీద లోతుగా విశ్లేషించాల్సిన అవసరం లేదు, లోతుగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు.
కేవలం రైతు బంధు ద్వారా ఈరోజు ఒక 50,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. 2 లక్షల ఎకరాలు అంటే దాదాపు 1,00,000 ఎకరాల భూములు ఏ విధంగా కొల్లగొట్టిరో వీళ్ళు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే 2,000 ఎకరాల భూములను వీళ్ళు రాయించుకున్నారంటే ఎంత పెద్ద మోసం చేస్తున్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానిపైన వాళ్ళ బండారం బయటపడతా ఉంటే కేటీఆర్కు అసలుగా శివమవుతున్నాడు. మీ అంతు చూస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పేర్లు రాసుకున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మీరు మోసం చేసినటువంటి ఏవైతే మోసకారి పనులున్నాయో బయట పెడితే అంతు చూస్తారా? ఇంట్లో ఏమైనా తప్పుందా? కలెక్టర్ చాలా స్వయాన చెప్తున్నాడు కదా ఏ విధంగా మీరు దోచుకున్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. దాన్ని మీడియా ఎక్స్పోజ్ చేస్తే మీడియా మీద అక్కసు వెళ్ళగక్కుతారా? ఇదెక్కడ న్యాయమే? కేటీఆర్ దోచుకుంటప్పుడే గుర్తురావు. అవి బయటపెట్టి మోసం చేసినటువంటి భూములు బయట పెడితే మీకు ఉలిక్కి పడతా ఉన్నారు. మీ పూసలు కదులుతున్నది అర్థమవుతా ఉంది మాకైతే. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రైతు భరోసా, గతంలో రైతు బంధు పథకం కింద సంవత్సరానికి 10,000 గత ప్రభుత్వం ఇవ్వగా దాన్ని 2,000 పెంచి 12,000 ఇవ్వడానికి నిన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు 12,000 ఇవ్వడానికి, సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నాకు తెలిసి రైతు కూలీలు అంటే దానిలో ముఖ్యంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఆ పథకం వర్తించే అవకాశం అయితే కనబడుతుంది. దీన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేయడం జరిగింది. అంటే దాదాపు 4 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటేమో రైతు భరోసా కింద 12,000 ఇవ్వడానికి చాలా నిన్న క్యాబినెట్ తీర్మానం చేసినట్టు తెలుస్తూ ఉంది. రైతు భరోసా 12,000 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ రైతు కూలీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఇవ్వడానికి నిన్న క్యాబినెట్ తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. సో అది ఇవ్వకపోవడం వల్ల చాలా రకాల అనర్థాలు జరుగుతున్నాయి. ఇటు సంక్షేమ పథకాల్లో కోత పడతా ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీలు కూడా చాలా వరకు రేషన్ కార్డు లేని వాళ్ళకు చాలా తక్కువగా వచ్చే సందర్భాలు కనబడతా ఉన్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది రైతులు. సో దానిలో భాగంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ధరణి పోర్టల్లో ఉన్నటువంటి అన్ని భూములకు రైతు బంధు ద్వారా కొన్ని లక్షల ఎకరాల భూములకు రైతు బంధు ద్వారా డబ్బులు వేయడం జరిగింది. దానిలో రహదారులకు ఇచ్చిరు, జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, వాటికి ఇచ్చిరు, పెట్రోల్ బంకులకు ఇచ్చిరు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు ఏది పడుతుంది అసైన్డ్ భూములు, ఆ భూములు, ఈ భూములు అనుకుంటా వ్యవసాయ యోగ్యం లేనటువంటి అన్ని భూములు కూడా ఇచ్చేసి దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందని చెప్పి గతంలో మేము చెప్పిన. దీనివల్ల మా అంచనా ప్రకారం ప్రభుత్వం ఏమో దాదాపు 23,000 కోట్లు చెప్తున్నప్పుడు కూడా మా అంచనా ప్రకారం 50,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి. గత 2018లో వచ్చినటువంటి ఈ స్కీమ్ ఏతుందో 6 సంవత్సరాల్లో దాదాపు 50,000 కోట్ల రూపాయల ఈరోజు వృధా అయినాయి అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్పగలను. దీనివల్ల కేసీఆర్ యొక్క అనాలోచితమైన నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా చూసినాం.